UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో కావ్య గారికి ఏదైనా ఒక ట్యాగ్ ఇవ్వాలంటే ఏమిస్తారు? A beautiful soul actually. ఓకే, #బ్యూటిఫుల్ సోల్ కావ్య, అంతేనా? Simple. ఓకే, She's a gem of a person. ఓకే. సో అంటే మామూలుగా మీకు నచ్చే ఫుడ్ తినడం వేరు, ఎవరికైనా మీకు నచ్చిన వాళ్ళ తినే ఫుడ్ తినడం వేరు. అలా తిన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాకు అలాంటిది ఏం లేదండి, నేను తొప్పి తింటా. నాకు ఫుడ్ అంటే ఇష్టం, అది అందరికి తెలుసు యాక్చువల్లీ, ఎస్పెషల్లీ చికెన్, నాన్ వెజ్. ఓకే, నాకు అలా అది ఇది ఏం లేదు. ఎస్పెషల్లీ నాకు హోమ్ ఫుడ్ అంటే ఇంకా ఇష్టం. ఓకే. అంటే మనం అవుట్డోర్ షూట్ చేస్తూ ఉంటాం, బయట తింటా ఉంటాం. సో ఐ మిస్ హోమ్ ఫుడ్. సో నేను తెచ్చాను ఇవాళ మన హోమ్ ఫుడ్, ట్రై చేయండి. ట్రై ఖాళీ చేస్తా. యాక్చువల్లీ చాలా మంది ఇండస్ట్రీలో మన ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, లేదా నా కో ఆర్టిస్ట్, అమ్మ క్యారెక్టర్స్, ఎనీ వన్ క్యాన్, వాళ్ళకి తెలిస్తే వాళ్ళ ఇంటి నుంచి వండుకొని తీసుకొస్తారు నా కోసం. వెజ్ ఇష్టమా నాన్ వెజ్? రెండు ఇష్టం అండి. అలా అంటే చికెన్ ఎక్కువ, నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తా. ఐ లవ్ టు. బట్ హోమ్ అనగా నేను హోమ్, ఇంటి నుంచి పెరుగు వచ్చిన నేను తింటా. ఓకే, నాకు పెరుగు అంటే హోమ్ ఫుడ్ ఇస్ హోమ్ ఫుడ్. మిస్ అవుతున్నారా బాగా హోమ్ ఫుడ్ ని? లేదు, వీళ్ళు ఆ లోట్ని వీళ్ళందరూ ఫుల్ఫిల్ చేస్తారు. ఓన్లీ హ్యాపీ. బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంతా ఎక్కడ మీది? I was born in Coor but brought up in Mysore అండి. మైసూర్. ఓకే. And living in India. ఓ, అందరూ ఇండియానే. సో మామూలుగా తెలుగులో అవకాశం మీకు వచ్చినప్పుడు ట్రై చేద్దాం అనుకున్నారా, లేదంటే తెలుగులో అవకాశం కోసం ఎప్పుడైనా వెయిట్ చేయడం కానీ? ఇట్ వాజ్ అంటే ఇది ఎలా ఉందంటే, నేను కన్నడలో సీరియల్ చేస్తున్నప్పుడు, దట్ వాజ్ ద లాస్ట్ డే ఆఫ్ మై షూట్. ఆ రోజుకి ఇంకా ఫినిష్. సడన్ గా కాల్ వచ్చి ఈవినింగ్ ఆడిషన్ ఉంది అంటే, నేను ఇది గోరింటాకు అనే సీరియల్ కి ఆడిషన్ ఇచ్చాను. అది అయిన తర్వాత 2-3 months లో దే కాల్డ్ మీ దట్ యు ఆర్ సెలెక్టెడ్, మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది. నాకు అప్పుడు కొంచెం తెలుగు వచ్చేది. ఐ లవ్ టు లెర్న్ లాంగ్వేజెస్. సో అప్పుడు దాకా నాకు తెలుగు ఒక్కటే సరిగా నేర్చుకోలేదు, బికాస్ నా సరౌండింగ్స్ లో అంతమంది దొరకలేదు నాకు తెలుగు వాళ్ళు. తమిళ్ వస్తుంది, మలయాళం, మరాఠీ ఐ కెన్ స్పీక్, తెలుగు ఒక్కటి నేర్చుకోలేదు. సో నాకు ఉండే, అరే ఎట్లా రా తెలుగు, నాకు రాదు కదా, ఎట్లా, నాకు భయం ఉండే. బికాస్ ఏదైనా మిస్ గా అటు ఇటు మాట్లాడితే ఏం అర్థం వస్తుందో తెలియదు. పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళ ముందు నేను అట్లా ఎలా మాట్లాడతా అనే ఒక దీంట్లో ఉన్నప్పుడు సెలెక్ట్ అయ్యి వచ్చి, రియల్ అండి 1.5-2 months లో ఐ స్టార్ట్ టాకింగ్ హోల్ తెలుగు. ఇప్పుడు నేను ఫ్లూయెంట్ గా తెలుగు అబ్బాయి లాగానే ఉంటారు చూడడానికి కూడా మీరు. వాళ్ళు అలా నన్ను రిసీవ్ చేసుకున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. లేదంటే హౌ కెన్ ఇట్, ఒక్క సైడ్ నుంచి కాదు ఇది, జనాలు అంత ప్రేమించారు కాబట్టి ఐ బికేమ్ దేర్ సన్, బ్రదర్ ఆర్ సిస్టర్, వాట్ ఎవర్ ఇట్. అంటే ఇన్ని లాంగ్వేజెస్ లో వర్క్ చేశారు కదా మీరు, తెలుగులో చేయడం ఎలా అనిపిస్తుంది? ఎంత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ చేశారా ఇక్కడ? నేను వేరే ప్రాజెక్ట్స్ అన్ని చేశానండి తెలుగులో. సంథింగ్ లైక్ హోమ్, కమ్ హోమ్, వెల్కమ్ హోమ్. ఏం చేసినా నిఖిల్, ఏం చేసినా నిఖిల్, అదొక ప్రేమ అలా ఫిక్స్ చేసేసారు నాకు. నిఖిల్ ఏం చేసినా నిఖిల్. ఇంకా ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు? తెలుగు ప్రాజెక్ట్స్ ఏనా, లేదంటే వేరే అదర్ లాంగ్వేజెస్ ప్రాజెక్ట్స్? ప్రస్తుతానికి తెలుగులోనే బిజీ ఉన్నాను. వీళ్ళే నన్ను ఫ్రీ చేయట్లేదు కాబట్టి పట్టు పెట్టేసుకున్నారు. సో వీళ్ళు నన్ను ప్రేమించేదాకా నేను ఇక్కడ ఉంటాను. హైదరాబాద్ హోమ్ అయిపోయింది, హోమ్ టౌన్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే మా ఊర్లో ఉన్న ఇల్లు ఇప్పుడు అత్తారు ఇల్లు అయిపోయింది నాకు. మధ్యలో ఫ్రీ ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్ళి రావడం అలా. సో ఈ తెలుగు స్టేట్స్ లో, అంటే ఏపీ అండ్ తెలంగాణలో మీకు బాగా ఫేవరెట్ ప్లేస్ ఏది? నాకు 2 places ఇష్టం అండి. అంటే ఈ ప్లేస్ కు మనం వెకేషన్ టైం లో నేను చాలా ప్లేసెస్ చూసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళాలనుకున్నాను, పాపికొండల అక్కడికి వెళ్ళాలనుకున్నాను, భీమవరం వెళ్ళొచ్చా. యాక్చువల్లీ భీమవరంలో నేను సంక్రాంతికి వెళ్ళాలని అనుకున్నాను, చాలా బాగుంటది. అండ్ నిజంగా నాకు చికెన్ పచ్చడి అంటే ఇష్టం అని అక్కడి నుంచి ఎక్కడెక్కడ నాన్ వెజ్ పికిల్స్ బాగుంటాయి అక్కడ. వాళ్ళందరూ మొన్న పంపించారు నాకు యాక్చువల్లీ వెళ్ళినప్పుడు. ఇంకేం కావాలండి అది నా టేస్ట్. మనం అనుకుందే నాకు నేను ఆస్తిలు గీస్తే బోర్డు నుంచి 2 రాష్ట్రాల ప్రేమలు ఉన్నాయి, ఇంకేం కావాలి నాకు అంతే. మామూలుగా ఫ్రీ టైమ్ లో మీకు బోర్ అనిపించినా, లేదంటే సాడ్ గా లోన్లీ ఫీల్ వచ్చినప్పుడు, నన్ను లోన్లీగా ఇస్తేనే కదా అనిపించేది. అంతేనా? వీళ్ళు వదలట్లేదు కదా నన్ను, లోన్లీగా ఉండడానికి ఇవ్వట్లేదు ఎవరు, అవకాశమే లేదు. సో ఐఎమ్ హ్యాపీ. అంటే
మన ప్రొడ్యూసర్స్ ఛానల్స్ కావచ్చు, దే కీప్ ఆన్ గివింగ్ మీ వర్క్ విచ్ ఇస్ వెరీ బ్లెస్డ్ అగైన్. అలాగే జనాలు కూడా నన్ను కంటిన్యూస్ గా ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. దట్ ఈస్ అగైన్ ఎ వెరీ బిగ్ థింగ్. ఇంకేం కావాలి? నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఎందుకు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటా? జనాలు నన్ను గుర్తించాలి, నాకు నేను మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఫేమ్ రావాలి. I'm done. I'm doing it, they're giving it. Simple as that. చాలు, అయిపోయింది. నా ఆస్తి సంపాదించుకున్నాను. మామూలుగా చాలా మందికి ఉంటుంది, ఒక యాక్టర్ గా నిలదొక్కుకోవాలన్నప్పుడు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటుంది మనసులో, ఇలాంటి ప్రాజెక్ట్ ఒక్కటి చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. మీకేంటి అది? నాకు విలన్ గా సినిమాస్ లో ఎంటర్ అవ్వాలని. మూవీస్ లో. ఓకే. ఎలా అంటే విలనిజం అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలనిజం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్. అంటే ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, చాలా మంది చేశారు, చేస్తున్నారు. నాకు విలన్ గా ఎంటర్ అవ్వాలని ఇండస్ట్రీలో చాలా ఇష్టం. ఐ డోంట్ నో వై, బట్ అంటే హీరోగా ఆదరించారు ఆడియన్స్, మీరు ఇట్లా విలనిజం చూపిస్తే తట్టుకోగలరంటారా? ప్రేమించే వాళ్ళు ఎలా ఉన్నా ప్రేమిస్తారండి, దాంట్లో క్యారెక్టరే కదా, నేను మారట్లేదు కదా, మంచి సేమే కదా, నేను జస్ట్ డూయింగ్ మై వర్క్. సో ఆ వర్క్ లో నాకు ఈ షేడ్, ఇలాంటి షేడ్స్ ఇష్టం. సో యా, ఎందుకంటే చాలా మందిని చూసాను నేను. విజయ్ సేతుపతి గారు, ఫహద్ ఫాజిల్, they are hero in there. They are actual legends. So అంటే నాకు ఇంకా నేను ఫిక్స్, ఇంకా నేను హావ్ టు గో యాస్ ఎ విలన్ టు ది ఇండస్ట్రీ. ఐఎమ్ హోపింగ్ ఎవరైనా గుర్తు చేసి నన్ను పిలిస్తే ప్లీజ్ తదాస్తు రావాలి మీకు అవకాశం. చూడాలి. సో అలాంటి ప్రాజెక్ట్ చేయడం మీకు ఇష్టం? అంటే మెయిన్లీ పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారితో. నేను డాన్స్ అనేది నేర్చుకుందే అల్లు అర్జున్ గారు చూసి. అల్లు అర్జున్ గారు, ప్రభుదేవ అండ్ మైకల్ జాక్సన్. సో దీస్ 3 ఆర్ ద ఇన్స్పిరేషన్. ఆ స్టైల్, ఆర్యాలో ఆయన వేసుకున్న స్టెప్స్, బట్టలు గిట్లు, ఐ హావ్ ది సెట్స్. ఇప్పుడు పట్టట్లేదు అంతే తానే. నాకు ఆ షూస్ ఆయన వేసి ఒక డీజే లో స్టైల్ చూపించేది. లైక్ I have to work with. అప్పుడు నేను ఇండస్ట్రీలో లేను. I have to meet him అనేది. ఇప్పుడు I have to work with him అనేది. చూద్దాం ఎప్పుడు అవుతుందో. సో ఇండస్ట్రీలో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే తెలుగులో పర్టికులర్ గా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు కదా. ఇప్పటికిప్పుడు అరే ఇలా చిల్ అవుదాం, లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్దాం, లేదంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇలా షేర్ చేసుకునే పర్సన్స్ ఎవరైనా ఇమీడియట్ గా మీరు ఫోన్ తీయగానే ఉండే నంబర్ ఎవరిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ సెలబ్రిటీస్ యూఆర్ టాకింగ్ అబౌట్ చాలా మంది ఉన్నారండి. అర్జున్ అంబాటి, అమర్దీప్, మహేష్, మానస్, ఇమ్రాన్. సీరియల్ హీరోస్ అందరు నేమ్స్ చెప్పేస్తున్నారు. సీరియల్ హీరోస్ చెప్పట్లేదు. ఇప్పుడు నాకు ఇలా ఉంది అంటే వస్తారు. అంటే అది అబ్బాయిలకు మాత్రమే అర్థం అవుతుంది. అబ్బాయిల ఫ్రెండ్షిప్ వేరే లెవెలే, వేరే అది వేరే లెవెల్. అంటే ఫస్ట్ ఫోన్ చేస్తే ఏంట్రా అంటారు, ఎక్కడ రా అంటారు, ఇట్లా అయిపోయిందిరా అంటే అవునా ఎక్కడున్నావు అంటారు. నెక్స్ట్ అంతే, అది వేరే లెవెల్. అది అంటే ఫ్రెండ్షిప్ జరిగేది కొంతమందికి, ఆ కొంతమంది అలాగే ఉండిపోతారు. సో అది మరి అమర్ గారు బిగ్ బాస్ అంటే రన్నర్, అంటే కొంచెంలో విన్నింగ్ ఛాన్స్ మిస్ అయ్యి సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. సో ఆ మూమెంట్ లో మీరు వెళ్ళి కలిసారా తర్వాత? లేదండి, అక్కడ తెలుసు హడావిడిలో దిల్ బి బిజీ, ఫస్ట్ ఫ్యామిలీస్ అన్నారు, కాల్ చేసి మాట్లాడడం. వి మెట్ ఆల్సో, వి డిడ్ ఎ షో ఆల్సో. ఓకే ఓకే. ఏంటి ఫీలింగ్, ఏంటి ఎలా అనిపించింది అంతవరకు రావడం? అమర్ బిగ్ బాస్ ఇస్ ఎ షో వేర్ యు గెట్ సంథింగ్ అండ్ యు లూజ్ సంథింగ్. ఓకే, అమర్దీప్ గాని, అర్జున్ అంబాటి, ప్రియాంక కూడా నా ఫ్రెండ్ అక్కడ. సో వీళ్ళందరూ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒక్కరే గెలుస్తారండి. ఆ ట్రోఫీని ఒక్కరే గెలుస్తారు. జనాల ప్రేమ అని కాదు కదా, ఇట్ ఈస్ స్ప్రెడ్ టు ఎవ్రీవన్, అందరికి పంచొచ్చు. సో దర్ ఇస్ మోర్, స్టిల్ మోర్. ఇట్ ఈస్ ఎ స్టేజ్. అయిపోయింది, ఆ క్రాస్ అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. యు నో హౌ టు బ్యాలెన్స్ నౌ. యు హావ్ క్రాస్డ్ ద బ్యాలెన్సింగ్ లెవెల్. దర్ ఇస్ స్టెప్ ఇన్. సో నాకు ఆడు గెలిచిన నేను ఒకేలాగా చూస్తా, ఆడు ఓడిపోయినా ఒకేలాగా చూస్తా. ఫ్రెండ్స్ అంతే. ట్రోఫీ రాలేదని పెగ్గు తగ్గదుగా, అదే సామెత చెప్పాను. ఓకే, మామూలుగా ఫ్రీ టైంలో ఎవరైనా సరే బుక్ చదవడం,
మ్యూజిక్ వినడం అలా చేస్తూ ఉంటారు. ఇలా అడిగితే మళ్ళీ నాకు అసలు ఫ్రీ టైమే లేదండి అంటారేమో మీరు. సో మీరేం చేస్తారు ఫ్రీ టైంలో? ఫస్ట్ నిద్రపోతానండి. ఎంతవరకు సాటిస్ఫై అనిపిస్తుందో అప్పుడు దాకా నిద్రపోతాను. లేచిన తర్వాత నాకు ఏం తినాలో అది వండుకుంటారు. మీరే వంట ఐ లవ్ కుకింగ్. ఫ్రీ ఉన్నప్పుడే మళ్ళీ ఒక రౌండ్ ఫోన్ వెళ్తుంది ఇలా, ఎవరెవరు ఫ్రీ ఉన్నారు, ఎవరెవరు బిజీ ఉన్నారు, ఏమేమి ప్లాన్స్ అని. అందరూ బిజీ ఉంటే ఇంక ఇంట్లోనే నేను ఒక టీవీలో మంచి సినిమా ఏదైనా వేసుకొని, లేదంటే ఆ టైంలో థియేటర్స్ లో ఏదైనా సినిమా రిలీజ్ అయితే. ఓకే, మరి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనా పెట్టుకున్నారా ఈ ఇయర్? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఒకటే అనుకున్నానండి. ఐఎమ్ నాట్ ఇన్ ఎ బ్యాడ్ వే, నేను బ్యాడ్ ట్రాక్ లో లేను. ఏం చేస్తున్నానో చాలా మంచిగా చేస్తా, గట్టిగా చేస్తా. దట్ ఇస్ మై ఓన్ రెజల్యూషన్. అంతే, ఎవ్రీ ఇయర్ అలానే పెట్టుకుంటారా? ఈ ఇయర్ ఏమైనా స్పెషల్ గా యాడ్? స్పెషల్ గా యాడ్ ఆన్ అనేది ఏం లేదండి. నాకంటే చేసే వర్క్ ని మనస్ఫూర్తిగా చేయాలి, చాలా మంచిగా చేయాలి. నా వల్ల ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానో అంత ఇవ్వాలి. అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఏంటి, అసలు అమ్మ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలని ఉంటుంది వాళ్ళ కోసం. అమ్మ ఇస్ అన్ ఇంటీరియర్ డిజైనర్. సో అండ్ రైట్ నౌ షీ ఇస్ ఎట్ హోమ్, అంటే కొంచెం వేరే వేరే చూసుకుంటా ఉంటారు. ఓకే ఓకే. నానా ఇస్ ఇంటూ మీడియా, ఈజ్ ఎ రిపోర్టర్. యా, ఈజ్ ఎ రిపోర్టర్. మై అంటే మా ఫీల్డ్. నాకన్నా ఒక 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఆయనకి. ఎందులో అంటే మీడియా, పేపర్ మీడియా, న్యూస్ ఛానల్స్. ఓకే ఓకే ఓకే. చాలా అంటే బ్లాక్ అండ్ వైట్. ఏ లాంగ్వేజ్? కన్నడ. కన్నడ లాంగ్వేజ్. ఓకే. అండ్ మై బ్రదర్ ఈజ్ ఇంటూ స్టడీస్. యాక్చువల్లీ హి ఈజ్ ఇంటూ డిగ్రీ. ఓకే. ఇప్పుడు చదువుకుంటున్నాడు. అండ్ హి ఈజ్ ఇంటూ మార్షల్ ఆర్ట్స్, జూడో. ఓకే ఓకే. సో అలా జరుగుతుంది ఫ్యామిలీ. అన్న సాఫ్ట్వేర్. అన్నయ్య సాఫ్ట్వేర్. అమ్మాయిలు లేరా? చెల్లెళ్ళు? నో అవుట్ గోయింగ్ అండి, అందరు ఇన్కమింగ్. అయ్యో, అమ్మాయిలు అయితే అవుట్ గోయింగ్. అంతే కదా, ఇప్పుడు నేను కొత్తగా ఉంటాను. అది కొత్తగా ఉంటారు కదా. అబ్బో, మీరు తెచ్చుకుంటారులేండి అప్పుడు. అదే ఇన్కమింగ్. అది కూడా ఇన్కమింగ్. బాగుంటుంది. మేబీ ఫ్యూచర్ లో మీకేమైనా అమ్మాయి పుడుతుందేమో పెళ్ళి అయిన తర్వాత. నాకు కూతురు పుట్టాలని చాలా ఆశగా ఉందా? అయితే నేను బ్లెస్ చేస్తున్నాను. అంటే ఎవరైనా మంచి కోరుకుంటే దాన్ని అవ్వాలి అని కోరుకోవడం తప్పలేదు కదా. చాలా మంది చెప్తారు అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పుడుతుంది అని. నేను అబద్ధాలే చెప్తా. ఐ డోంట్ కేర్, నాకు ఆడపిల్ల కావాలి. దట్స్ ద మెయిన్ పాయింట్. అంటే ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఇదంతా నిజమే. నిజమే కదా. అంటే కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. ఇదేంటా ఎవరు చెప్తారో వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడతారు. ఓహో, అలా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తిన్నామంటే లేదు, తినలేదని వాళ్ళు చెప్పుంటారు కదా. కూతురు పుట్టాలని ఇలా చిన్న చిన్న అబద్ధాలు ఆడితే ఎలా అండి చెప్పండి? పెద్ద పెద్ద ఆడాలి, కొట్టేస్తారండి. అంత రాదు. అంటే చిన్న చిన్నది ఇంకా ఫన్నీ ఫన్నీగా చేసేస్తాను కానీ పెద్ద పెద్దవి నాకే ప్రెషర్. అది ఒక అబద్ధాలు చెప్పి దాన్ని కవర్ చేయడానికి ఇంకొన్ని 100 చెప్పడం కన్నా నిజం చెప్పి ఉంటారు పోతారు. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. మీరు ఆ జర్నీ అంతా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాతో షేర్ చేసుకున్నారు. మరి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, మీరు అనుకున్నట్టు మూవీస్ లో మంచి నిజం క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో చూసారు కదా నిఖిల్ గారి ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, keep watching. This is Anusha signing off. Bye bye. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.